జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదే విధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాసుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహ ప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం, ఈ సంవత్సరంలో దినదిన అభివృద్ధిగా ఫిబ్రవరి మాసం నుంచి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచి కూడా కొత్తగా దినదిన అభివృద్ధి ఎలా కనిపిస్తున్నారు. దానితో పాటు నరదిష్టి, నరఘోష, శత్రుభయం కూడా కొంత ఎక్కువగానే కనబడుతుంది మకర రాశి వారికి. కాబట్టి ఈ మకర రాశి వారు మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా పాటించుకోవాలి. దానితో పాటు మకర రాశి వారికి అతిపెద్దమైనటువంటి పరిహారం ఒకటి కూడా సపరేట్ గా వారి కోసం వారు చేయవలసిన పరిహారం కూడా నేను చెప్తాను. అయితే మొదటిగా ఈ యొక్క మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాల్లో ముందడుగు వేసేలా కనిపిస్తున్నారు. అది ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఏదైనా సరే ఇండస్ట్రియల్గా కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో అడుగు పెట్టాలనుకున్న వారు, కొత్తగా అడుగు పెట్టాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ అక్టోబర్ మాసంలో 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వారు దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో కావచ్చు, కొత్తగా కంపెనీలు కానీ, అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేవారు ఎవరైనా ఉంటారో వారికి కూడా అదృష్టం ఉంటుంది. వాటితో పాటు ఈ యొక్క మకర రాశి వారికి మరొక అదృష్టం ఉంది. భూమిని నమ్ముకొని బ్రతికేవారు, అంటే పంట భూములు వేసేవారు, రైతులుగా రాణించేవారు కూడా అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో రైతులుగా పరిగణించడానికి, కొన్ని రకాల పంటలు వేయడానికి, అంటే మామిడి, మునగ ఇలాంటి, సపోటా, పప్పాయి లాంటి పంటలు కూడా సానుకూలంగా ఉన్నాయి. దీనితో పాటు వారు టమాటో కానీ, పత్తి కానీ, గోగులు, అలానే మిరప ఇలాంటి పంటలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఎందుకు ఓన్లీ అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారు రైతులకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం మీద కూడా. అయితే వీటితో పాటు విదేశీయానం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నపూర్వకంగా మాత్రమే ప్రయత్నం చేయాలి. ఇంకొక అదృష్టం ఉంది, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం. ఈ మకర రాశి వారికి సంబంధాలు కుదురుతాయి అంటే కనుక మకర రాశి పురుషుడు ఎవరైనా ఉంటే వారికి ఉత్తరం లేదా తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. 12వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. అలానే ఈ మకర రాశి స్త్రీ ఉంటే కనుక ఈ స్త్రీకి సంబంధాలు చూడాలంటే కనుక తూర్పు లేదా దక్షిణం, ఆ 2 దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం చూడండి, ఖచ్చితంగా కుదురుతుంది. అంటే ఏ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుందో అది పర్టికులర్ గా ఉంటుంది అనమాట. ఏ దిక్కు నుంచి వచ్చినా కూడా నేను చెప్పిన దిక్కులో వస్తే ఆ సంబంధం కుదురుతుంది అని అర్థం. ఆ తర్వాత పెళ్లి మాత్రం ఇప్పుడు ఈ మాసం అయితే కనిపించట్లే, పెళ్లి మాత్రం నవంబర్ తర్వాతనే కనబడుతుంది. కాబట్టి మన అబ్బాయి అనిపించుకోండి. ఇకపోతే ఏదైనా వ్యాపార నిమిత్తంగా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ యొక్క చేపల చెరువులు, రొయ్యల చెరువులే కాకుండా వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అదే విధంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా పనికిరావు. ఇంకా మీకు వేరే వ్యాపారం కూడా ఉంది. అది ఏంటంటే కనుక షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. అది ఎలాగంటే మన దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే పెట్టుకోవాలి, కానీ షేర్స్ లో లాభాలు వస్తాయని చెప్పి గురువు గారు చెప్పారని చెప్పి అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టకూడదు. అలా పెడితే లాస్ వస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి రూపాయితోనే షేర్స్ లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ లో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా అది కలిసి వచ్చేటువంటి దానికి కనబడుతుంది. అయితే దేనిలో చేయాలో దానిలో చేసుకోండి. అయితే మరొకటి, ఇవన్నీ కాకుండా పెళ్లి సంబంధం గురించి అన్ని బాగున్నాయి,
మరి కలిసి వచ్చే రంగం ఏది అనుకుంటే కనుక మీరు అనుకున్నటువంటి రైతులుగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారు మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాబట్టి వాటితో పాటు ఇచ్చినటువంటి డబ్బు రావడానికి అయితే ఈ మాసంలో రావు. కాబట్టి అడక్కండి. అదృష్ట శాస్త్రం వచ్చినాయా తీసుకోండి. అంతేగాని కొత్తగా వచ్చేటువంటి డబ్బు అయితే ఎవరికి ఇవ్వకండి, అడక్కండి, తీసుకోకండి. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. దానివల్ల గొడవలవుతాయి, శత్రుత్వం ఎదుగుతుంది, బయటికి రారు. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం చేయండి. ఇంకా కూడా ఏ రంగంలో ఉన్నా కూడా మకర రాశి వారు ఆ రంగాల్లో ముందుకు రావాలి అనుకుంటే కనుక మీరు మొదట్లో చెప్పినట్టుగానే మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే కనుక ప్రతిరోజు కూడా మనం పనుకునే ముందు ఒక 2 లవంగాలు తినేసి వాటర్ తాగేసి పనుకోండి. మీకు ఆ రోజుకి వచ్చినటువంటి నరదిష్టి, నరఘోష, పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్న కార్యక్రమాలకు ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏదైనా వాతావరణం బాగాలేకపోతే ఆవు పంచకంలో నీళ్లు కలిపేసి, పసుపు కలిపేసి ఇంట్లో చల్లండి. దాని వలన ఇంట్లో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కూడా లభిస్తుంది. ఆ విధమైన పరిహారాలు కాకుండా మీకు ఇప్పుడు పరిహారాలు కూడా ఉన్నాయి. ఈ పరిహారాలు కూడా మీరు చేసుకొని అదృష్టవంతులో ఉండి ఏ రాశిలో ఉన్న వారికైనా అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి. అయితే మనకి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారంగా చేసినట్టయితే కనుక దేవుని అనుగ్రహం కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి ఏదైతే విదేశాలను అనుకున్నామో, ఏదైతే కనుక మీకు ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదు అనుకుంటారో, పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదని బాధతో ఉన్నారో, వీరందరూ కూడా ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేలా ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క పరిహారం అయితే ఈ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సరే మీకు సమీప దూరంలో నాగపడిగలు కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కానీ లేదంటే కనుక కుమారస్వామి ఆలయం కానీ ఉన్నదా ఉంటే కనుక మీరు అదృష్టవంతులే. ఎలా అంటే ప్రతి గురువారం లేదా శుక్రవారం రోజున ఎక్కడైనా పంచామృత అభిషేకం అంటారు. మీకు పంచామృత అభిషేకం అంటే పాలు, నెయ్యి, ఇలానే ఆవు నెయ్యి, ఆవు పాలు, అలానే ఇంకా రకరకాల పెరుగు, తేనె ఇలాంటివన్నీ కూడా కలిపేసి పంచామృత అభిషేకాలు అంటారన్నమాట. ఈ పంచామృత అభిషేకాలు అనేది అక్కడ కుమారస్వామి మీద కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి కానీ నాగపటికల మీద చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. ఏదైనా సరే వారికి బట్టలు కూడా సమర్పించవచ్చు. వైట్ గా ఉండేటువంటివి, బిస్కెట్ కలర్ లో ఉన్నటువంటివి 2 తువ్వాలు కానీ పంచ లేకపోతే కండువ కావచ్చు, ఇలాంటివి 2 రకాల వస్తువులతో ఉన్నటువంటి తాంబూల నైవేద్యంతో పాటు ఆ స్వామి వారికి సమర్పిస్తే కూడా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. మరొకటి ఏంటంటే కనుక ఇది మీకు సమీప దూరంలో ఎక్కడైనా లేవు అనుకుంటే కనుక మీరు ఒక చిన్న దానం చేయండి. ఎక్కడైనా స్వామివారు అయ్యవారు ఉంటే కనుక అర్చకుల వారికి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు, పంతులు గారికి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు. దానం ఇచ్చినప్పుడు కాలికి నమస్కారం అనేది చేయకూడదు. అయితే ఇవ్వవలసిన దానం ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి దానం ఏంటి కనుక ఇవి పచ్చ పెసలన్నీ ఉంటాయి మనకి. ఈ పచ్చ పెసలు 1 కిలో, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే సజ్జలు 1 అర కిలో, అలానే మనకి పెళ్లి కావాలి అనుకున్న వారికి అయితే జీడిపప్పు, క్యాషనట్ అంటే కాజు అంటారు కదా, అవి కూడా 1 అర కిలో చొప్పున తీసుకొని ఎక్కడైనా దగ్గరలో సమీప దూరంలో ఉన్నటువంటి అయ్యవార్లకు కావచ్చు, అచ్యుత వారికి కావచ్చు, పంతులు గారికి కావచ్చు దానం ఇవ్వాలి. ఇలా దానం ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మారి మీ వైపున శుభ దృష్టితో ఉంచేలా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం కూడా మీకోసమే. మరొకటి, ఈ పరిహారాలతో పాటు ఈ 2 మాకు అవ్వలేదు అనుకుంటే కనుక నెల మొత్తంలో ఏదైనా ఒక్క రోజున కనుక ఏ వారంతో సంబంధం లేకుండా ఒక్క రోజు కనుక మీరు రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో కనుక పటిక బెల్లం, తేనె వేసినటువంటి పాలు 1 చెంబు గనక పోసినట్టయితే గనక అన్ని రకాల దిగ్బంధులు మీకు తొలగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాన్ని ఈ మాసంలో చేసుకొని రానున్న కాలం మొత్తం కూడా మీరు అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.